తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆదేశానుసారంగా వేసిన బీసీ కమిషన్ 8 అనుచిత వ్యాఖ్యలు కూడిన పలకలేని విధంగా ఉన్న కులాల పేర్లు మార్పిడిలో భాగంగా దొమ్మల కులానికి చెందిన వారిని గడవంశీయులుగా గుర్తిస్తూ గెజిట్లో పొందుపరచడానికి సంకల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చందా రమేష్, చందాబాబు మాట్లాడుతూ ఎన్నో తరాల నుండి ఉన్న తమ కులం పేరుని మార్చడం హర్షం వ్యక్తం చేస్తూ వారి వారాహి దేవుడైన గడవంశీయులుగా గుర్తించినందుకు ప్రభుత్వాన్ని గుండెలు గుర్తుంచుకుంటామని 2025 సంవత్సరం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప మార్పు చేసిందని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రధాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న వీరి రాష్ట్ర నాయకత్వానికి ఉద్యోగుల సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో ప్రభుత్వానికి క్షీరాభిషేకం చేస్తూనే ఉద్యమకారులకు సన్మానం చేస్తామని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ కురసంగ వేణు మాట్లాడుతూ రాజుల నుండి రాజ్యాల కాలం నుండి రాజ్యాంగ కాలం వచ్చిన హక్కులు కల్పించారు. కానీ మన వాదాన్ని ఏమంటే పెట్టే విధంగా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న కులం పేరు మార్చడం ఎంతో ఆనందమని, గత ప్రభుత్వం కూడా ఎవరిని ఎంపీసీలుగా గుర్తించి అధికారులు సందర్శించి ఆశలు కల్పించి ఎంతో మేలు ప్రణాళికలు రూపొందించినప్పటికీ వారిని ఆచరణలో అమలు పెట్టకపోవడం కొంత సూచనీయమైన. కూటమికి లేని పరిస్థితులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో గుర్తించి వీరికి ఉపాధి కల్పన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గడవంశీయ కుల పెద్దలు చంద పాపయ్య, పోచయ్య, సీను, కృష్ణ, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజుల కాలం నుంచి రాచరికపు పాలన రాజ్యాంగ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ కూడా మనువాదాన్ని మంటబెట్టే తత్వం ఎంచుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రధాన ధన్యవాదాలు. ఎందుకంటే నేను జిల్లాలో రెండోసారి విజిలెన్స్ కమిటీ మెంబర్గా ప్రభుత్వంలో బాధ్యత వహించినప్పుడు, గతంలో తొలిసారి జిల్లా ఏర్పడ్డప్పుడు బాబు చాలామంది నా దగ్గరికి రావడం జరిగింది. వాస్తవానికి ఆదివాసీ దళితుల్లో ఒక భాగమే ఈ కులం కూడా నా రక్తంలో పంచుక పుట్టిందే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దొంపర అనే కులాన్ని ఎస్సీలో కలుపుతూ వీళ్ళని తీర్మానం కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. మా దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ రావడంతో దాన్ని ఆపేశారు. తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంచార జాతుల్ని గుర్తిస్తూ ఆ సంచార జాతుల్లో ఈ కులాన్ని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ రోజు బాధపడ్డ వేదన పడ్డ యువకుల ఆలోచన విధానం డాక్టర్ శరత్ గారికి నేను వివరించడం జరిగింది. సార్, ఈ కులాల పేర్లలో కొంత మార్పిడి చేయాలి, జగిత్యాల జిల్లాలో పిచ్చగుంట్ల కులం అని పిలువలేని పదంతో ఉన్న కులాల పేర్లు మార్పిడి చేయాలి అనే ఒక సంకల్పంతో ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. వీళ్ళ ఉద్యమాల పోరు, వీళ్ళ రాష్ట్ర నాయకులు నాతో మాట్లాడుతూ ఒకరోజు వేదన చెందిండు. మా కులంలో గింతమంది ఉన్నాం, గింత ఆర్థికంగా ఉన్నాం, కానీ ఒక వార్డు మెంబర్ లేడు, ఒక సర్పంచ్ లేడన్నా అని వేదన పడ్డాడు. ఇవాళ కులాల పేరు మార్చినందుకు ప్రభుత్వాన్ని ధన్యవాదంగా ఆస్వాదిస్తూనే రాజ్యాధికారంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలి, ఈ కులాల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన రోజే మా రాచరికపు పాలన విధానం మాకు తెలుస్తుంది. ఆదివాసీ సమాజంలో ఒక తెగ నుంచి ఇంకో తెగకు మారాలి అంటే కొన్ని విచిత్రమైన సాంప్రదాయాలు ఉంటాయి. అట్లే ఈ సమాజంలో కూడా అలాంటి రకరకాలమైన సాంప్రదాయాలు ఉంటాయి. వాటికి విలువనివ్వాలి. మేము జరుపుకునే గడవంశీయ ప్రధాన పండుగలను ప్రభుత్వం పారితోషికం ఇచ్చి జరిపివ్వాలి. జగిత్యాల జిల్లాలో ఈ గ్రామంలో, ఈ జగిత్యాల జిల్లాలో 5-6 గ్రామాల మీద ఉన్నందుకు కావచ్చు, ఏళ్ల మీద లెక్క పట్టే స్థాయిలో మేము ఉన్నాం. గతంలో సంచార జాతుల్లో కలపంగానే మా వాళ్ళంతా కలిసి ఆన్లైన్లు, ఫీజులు కట్టి అన్ని కట్టి ఉపాధులకు అప్లై చేయడం జరిగింది. మరి సంచార జాతుల్లో కేసీఆర్ గారు మమ్మల్ని కలపడం జరిగింది, కానీ అధికారికంగా ముద్ర చేసి మాకు వీళ్ళు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల్ని ఎవరిని ఆదుకోలేరు, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి. పాపం ఎంపీసీ ఆఫీసర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది, వీళ్ళ సర్వేస్ అడ్మిట్ చేయడం జరిగింది, తర్వాత అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్నది ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే ఉంది, ఫండ్స్ పెట్టలేదు. చైర్మన్కు మాత్రం నడవడానికి ఏది ఎంబీసీ చైర్మన్, మళ్ళీ చైర్మన్ అంటే వేరే అన్యత భావించదు. ఎంబీసీ చైర్మన్ గారు నడవడానికి వారికి కార్పొరేషన్కు అన్ని నిధులు ఉన్నాయి, కానీ ఈ గడువంశీయులను మాత్రమే నిర్లక్ష్యం చేసిర్రు. ఇది మాత్రం ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. ఏం చెప్తున్నామంటే ప్రధానంగా మా కులం పేరు మార్చి చాలా సంతోషం, మా మనోభావం దెబ్బతినకుండా మందిలో కలిపినందుకు ధన్యవాదాలు. రాజ్యాంగాన్ని మరోసారి రచించినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే మనోభావాన్ని దెబ్బతీస్తూ మనోభావాన్ని మంటగడుతూ ఇవాళ మాకు గడువంశీ పేరు పెట్టినందుకు మహా ఆనందంగా ఉంది. దీనికి సమీక్షించి సపోర్ట్ చేసి పోరాటం చేసిన వీళ్ళ రాష్ట్ర కమిటీని త్వరలోనే ఇక్కడ ఒక సదస్సు చేసి
జిల్లా స్థాయిలో ఇక్కడ సదస్సు చేసి, ఎందుకంటే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు, నేను వీళ్ళతో అడ్వైజర్గా ఉండి వీళ్ళ పరిస్థితులన్నింటినీ గమనించాను. చూసేటోనికి ఏం కనిపిస్తాయంటే రోడ్డు మీద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, కానీ ఆకలి కడుపులు మాత్రం ప్రభుత్వానికి కనపడడం లేదు. రోడ్డు మీద బిల్డింగ్లు ఉన్నాయి, ఆలయంగా కోటీశ్వర్లు అనుకుంటారు, కానీ కూటికి లేని పరిస్థితుల్లో కూడా నిరుద్యోగ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను మార్చే వరకు ప్రభుత్వానికి విన్నపిస్తూనే శాంతియుత పోరాటం చేస్తాం. ఎందుకంటే సంవత్సరం అయింది, ప్రజా పరిపాలన అనిపించుకున్నారు మీరు. అయ్యా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళ సంక్షేమాన్ని కూడా కోరాలి. దీన్ని స్వాగతిస్తూనే రేపో ఎల్లుండడం వల్ల సీఎం గారి పటానికి పాలు పోయడానికి మేము పరవశించిపోతున్నాం. ఎందుకంటే అధికారికంగా పూర్తిగా ఇంటర్నల్ నడుస్తుంది, అది 8 కులాల్లో మేము భాగం. దీనికి మొట్టమొదటి నుంచి పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారులను గుర్తించినప్పుడే అక్కడైనా ఉపాధి కల్పించండి, ఉద్యమంగా గుర్తించుకొని ఉపాధి కూడా కల్పించాలని కోరుకుంటూ, అన్యతా భావించవద్దు, ఎవరి మనసును ఒప్పించినట్టయితే క్షమించాలని మరోసారి జై గడు వంశీయ, జై గడు వంశీయ, గడు వంశీయుల ఐక్యత, గడు వంశీయుల ఐక్యత.